ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అనాఘ్రతావద్యం బహుగుణపరీణాహి మనసోదుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్యగురుం భజే. శ్రీ శ్రీనివాస కులదైవతం నః శ్రీ శ్రీనివాస పరదైవతం నః శ్రీ శ్రీనివాస పరమం ధనం నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః. ప్రియ భగవద్బంధువులారా, భాగవతోత్తములారా, ధనుర్మాస మహోత్సవంలో గోపికలందరినీ కలుపుకొని ఆండాళమ్మవారు నిన్న నందగోప భవన పాలకులను దగ్గరికి వచ్చి అభ్యర్థన చేశారు. లోనికి వెళ్ళడానికి అభ్యర్థించారు. ద్వారపాలకులు అనుమతినిచ్చారు. లోనికి ప్రవేశించారు మన వాళ్ళంతా. అక్కడ ఉండేటటువంటి ఎదురుగా పెద్ద ఒక హాలు కనిపించింది. హాలులో పడకలు వరుసగా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి వాళ్ళు మనకు కనిపించారట అమ్మవారికి. ఎవరున్నారు ముందుడు అంటే నందగోపుడు, ఆ తర్వాత యశోదాదేవి, తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ, తర్వాత బలరాముడు. వీళ్ళ పడకలు వరుసగా ఉన్నాయి. వాళ్ళందరినీ ఈరోజు మేల్కొల్పుతూ ఉంటారు. అది విశేషమైనటువంటి పాశురం. భగవంతుడిని అంటే ఒక విశేషంగా ఈనాడు 17వ పాశురం. 17వ పాశురం అంబరమే తన్నీరే అనేటటువంటి పాశురము ఆచార్యులను వైభవాన్ని తెలిపేటటువంటి పాశురం అండి. ఆచార్య వైభవం తెలిపేటటువంటి పాశురం, పరమాత్మ యొక్క వైభవాన్ని, భాగవతోత్తముల యొక్క వైభవాన్ని తెలిపేటటువంటి శ్రేష్టమైనటువంటి పాశురం. నంద యశోద శ్రీకృష్ణ బలరాములను నిద్ర మేల్కొల్పేటటువంటి పాశురం. ముందుగా మనము చేయవలసినటువంటి క్రమాన్ని కూడా వివరించేటటువంటి పాశురం అండి. ముందుగా ఆచార్యులను ఆశ్రయించాలి. ఆ తర్వాత మంత్రాన్ని పొందాలి. ఆ మంత్రము ద్వారా పొందినటువంటి మంత్రము ద్వారా పరమాత్మ జ్ఞానాన్ని అనుభవించాలి. ఆ తర్వాత భాగవత జ్ఞానాన్ని పొందాలి. ఇది క్రమం. నందుడంటే ఇక్కడ ఆచార్యులు. ఆచార్యుని ఆశ్రయించడం అంటే నందుని మేల్కొల్పడం అని అర్థం. మంత్రప్రాప్తి ఏమిటి అంటే యశోదాదేవి మంత్రప్రాప్తి అండి. భగవద్జ్ఞానం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొల్పడం. భాగవత జ్ఞానం అంటే బలరాముని మేల్కొల్పుట. ఈ క్రమాన్ని మనకు ఈ పాశురం ద్వారా అమ్మ గోదాదేవి తెలియజేస్తుంది. పాశురం ఏమిటో ఒకసారి చూద్దాం. అంబరమే తన్నీరే షోరే అరుం శయ్యం ఎంబెరుమా అన్నంద గోపాలాయ జిందిరాయ్ கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே அம்பருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்தோங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெஜுந்திராய் செம்பற்களடடி செல்வా బలదేవా ఉంబియున్నీయుమురంగేలోరెంబావాయ్ అని పాశురం. ఇందులో ముందుగా అంబరమే తన్నీరే షోరే అంటూ వీళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ చెంతకి రావాలని వచ్చినటువంటి వారికి నందగోపుడు ముందుగా కనిపించగానే నందగోపుడిని కీర్తిస్తున్నారు. కీర్తిస్తూ నందగోపుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంబరమే అన్నారు. అంబరము అంటే వస్త్రములు అని అర్థం. ఆకాశము అనే ఒక అర్థము, వస్త్రములు అని అర్థం. వస్త్రములను దానము చేసేటటువంటి వాడట నందగోపుడు. అంబరమే తన్నీరే, తన్నీరంటే మంచి తీర్థం, నీరు, నీటిని దానము చేసేటటువంటి వాడు విరివిగా. షోరే అంటే అన్నం. వస్త్రములను, నీటిని, అన్నమును విరివిగా దానం చేసేటటువంటి మహాత్ముడు అండి నందగోపుడా. నీవు అలా దానము చేసేటటువంటి ఓ నందగోపాల, ఓ స్వామి. అంబరమే తన్నీరే షోరే అరుంశయ్యం ఎంబెరుమాన్ నందగోపాల అంటున్నారు. ఎంబెరుమాన్ అంటే మా స్వామి, మాకు నాయకుడా అని అర్థం. ఎజిందిరాయ్ మేల్కొనవలసింది అని పిలుస్తున్నారు. ఇక్కడ అంబరం అంటే వస్త్రములను దానం చేశారట. మనకు దానము చేసినటువంటి కొంతమంది తెలుసండి. దానకర్ణుడు అని కర్ణుడిని అంటూ ఉంటాం. కర్ణుడు, అదేవిధంగా శిబి చక్రవర్తి,
అలాగే దధీచి మహర్షి కూడా వెన్నెముకను దానంగా ఇచ్చేశాడు కదా. ఇలాంటి వాళ్ళందరి పేర్లు విన్నాం, కానీ మరి నందగోపుడి యొక్క పేరు ఎప్పుడన్నా విన్నామా అంటే అసలు లేదు అనకుండా దానం చేసే స్వభావం కలిగిన వాడటండి నందగోపుడు. అయితే కృష్ణ పరమాత్మ కూడా దానం చేశాడు. నందగోపుని యొక్క తండ్రి యొక్క గుణగణాలు పిల్లలకు వస్తాయి కదా, కుమారులకు. కుమారుడైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా వస్త్రములను దానం చేశాడు. ఎవరికి దానం చేశారండి అంటే ద్రౌపదీదేవికి ఆనాడు నిండు సభలో పరాభవం జరిగితే అప్పుడు ప్రార్థన చేస్తే ద్రౌపదీదేవికి విశేషంగా వలువలనిచ్చి ఆవిడ యొక్క మాన ప్రాణాలను రక్షించాడు. అలా వస్త్రదానం చేసినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా చల్లని నీటిని కూడా దానం చేశాడటండి శ్రీకృష్ణ పరమాత్మ. నీరు ఎప్పుడు దానం చేశారు అంటే దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నాడు. అర్జునుడేమో కృష్ణ పరమాత్మ పెట్టినటువంటి షరతు ప్రకారంగా అర్జునుడేమో నీవే కావాలి అన్నాడు. అర్జునుడి దగ్గరికి కృష్ణ పరమాత్మ ఒక్కడే వెళ్తాడు. దుర్యోధనుడికి ఏమో సైన్యం ఇస్తానన్నాడు కదా. ఎక్కడ ఉన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ? ద్వారకలో ఉన్నారు. ద్వారక నుండి కురుక్షేత్రం రావాలి. ఆ మధ్యలో ఆ సైన్యానికంతా దాహం వేస్తే గుర్రాలు, ఏనుగులు అనేకం ఉంటాయి కదా సైన్యము, వీళ్ళందరికీ దాహం వేస్తేలాగా. అందుకని ఆ దారి అంతా కూడా వారికి ఎటువంటి నీటి కొరత రాకుండా వారుణాస్త్రాన్ని ప్రయోగించి నీటిని విరువుగా అందజేశాడట కృష్ణ పరమాత్మ. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ మాయావి అని కొలుస్తుంది అమ్మ. అఘటిత ఘటన సమర్థుడు, ఎక్కడ ఏదైనా సరే సృష్టించి ఇవ్వగలడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. అదేవిధంగా షోరే అంటే అన్నమును కూడా దానం చేశాడు. దుర్వాస మహర్షి వచ్చి ఆకలిగా ఉంది అన్నప్పుడు అక్షయ పాత్ర అంతా శుద్ధి చేయబడి ఉంది అని చెప్పినా కూడా ఒక్క మెతుకును నోటిలో వేసుకొని అందరికీ కడుపు సంపూర్ణంగా నిండేటట్టు చేశాడు కదా. అలా కృష్ణ పరమాత్మ అంత దానం చేయగలిగాడు అంటే తండ్రి అయినటువంటి నందగోపుడు కూడా చేయగలిగినవాడు అని విరివిగా దాన ధర్మాలు చేసేవాడట. అసలు మన జీవుడికి లక్షణం ఏమిటి అంటే ధర్మము దానము చేయుటేయట. దానము చేయుట అనేటటువంటి గుణము చాలా గొప్పది అని, వస్త్రదానం ఇంకా అన్నిట్లో శ్రేష్టమని, అన్నదానం ఇంకా శ్రేష్టం కదా, అన్నదానం మహాదానం అన్నారు. అదేవిధంగా నీరు అడిగిన వారికి నీరు లేదని చెప్పకూడదు కదా, నీటిని తప్పనిసరిగా దానం ఇవ్వాలి. అదేవిధంగా వస్త్రదానము చేయాలి. ఇంకా ఈ ధనుర్మాస కాలం చాలా శ్రేష్టం కనుక వస్త్రదానం విరివిగా చేస్తుంటారు. వస్త్రం అంటేనే వేదం తెలియజేసింది చాలా శ్రేష్టమైనది అని, అందుకని దానికి గొప్పనైన వివరణ ఉంది. వస్త్రదానం చాలా అధికంగా చేస్తూ ఉంటారు ఈ ధనుర్మాస కాలంలో. అలాగే అంబరమే తన్నీరే షోరే అరుంశయ్యం, ఈ విధంగా వస్త్రములను, చల్లని నీటిని, అన్నమును దానము చేసేటటువంటి ఓ నందగోపాల మా స్వామి మేల్కోవయ్యా అంటున్నారు. అయితే మరొక అంతరార్థం చూస్తే అంబరం అంటే శ్రీపాద ముద్ర కలిగి, మనకి ఆచార్యులు పంచ సంస్కారాలను ఇచ్చి మంత్రోపదేశం చేస్తారు, దానినే సమాశ్రయణాలు అంటారని చెప్పుకుంటున్నాం. అప్పుడు ఆచార్యులు ఏం చేస్తారంటే ఒక వస్త్రముని ఇస్తారు. ఆ వస్త్రము పైన శ్రీపాద ముద్రలు కలిగి ఉంటాయి. ఆ శ్రీపాద ముద్ర కలిగినటువంటి వస్త్రాన్ని ఇక్కడ అంబరమని అంటే వస్త్రం. సంప్రదాయంలో దీన్నే ఏమంటారంటే తిరువడిగళ్ళు అంటారు. అది తన్నీర్ అంటే శ్రీపాద తీర్థం. అదేవిధంగా షోరే అంటే భగవత్ ప్రసాదం అండి. ఇవి కూడా విశేషంగా తెలియజేస్తారు. ఆ తర్వాత చెప్తున్నారు కొంబనార్కెళ్ళాం కొజుందే కుల విళక్కే ఎంబెరుమాట్టి యశోదాయరూరాయ్ అంటున్నారు. ఆ తర్వాత కనిపించినటువంటి తల్లి యశోదాదేవి కనిపిస్తుంది. యశోదాదేవిని మేల్కొల్పుతూ ఉన్నారు. కొంబనార్కెళ్ళాం కొళుందే కుల విళక్కే, మా కులానికి అంతటికీ కూడా కులదీపము వంటి దానవమ్మ అంటున్నారు. కుల విళక్కు అంటే దీపం, మా కులమును ప్రకాశింపజేసేటటువంటి ఉజ్వలమైనటువంటి దీపమా, నీవు మాకు నాయకురాలివి అంటే ఇక్కడ మనమేమనుకుంటాం దొరసాని అని కూడా అంటాం. అలా మా ముందు నడవవలసినటువంటి దానివి, మాకన్నీ విశేషాలన్నీ తెలియజేసేదానివి అని నాయకురాలుగా ఈ యశోదమ్మను మేల్కొల్పుతున్నారు. కొంబనార్కెళ్ళాం అంటూ గోపకులములోని స్త్రీలల్లో చిగురు వంటి దానాన్ని, చాలా సౌకుమార్యం కలిగినట్టు, అసలు స్త్రీ స్వభావమే సౌకుమార్యంతో కూడుకున్నది కదా, అందులో యశోదాదేవి ఇంకా చిగురుటాకు వంటిది అని తెలియజేస్తారు. అటువంటి గోపకులములోని స్త్రీలల్లో చిగురుటాకు వంటి దానాన్ని, మా కులములో మంగళదీపమా స్వామిని అంటే మా నాయకురాలా మేల్కో అమ్మ అని. ఇక్కడ యశోదాదేవి అంటే
నందుడు అంటే ఆచార్యుడండి. నందగోపుడు అంటే ఆచార్యునికి గుర్తుగా తెలియజేస్తారు. ఇక్కడ యశోదాదేవి అంటే యశస్సును ఇచ్చేటటువంటిది మంత్రం అని తెలియజేస్తారు. మంత్రమే మనకు తల్లి, ఆచార్యుడే తండ్రి అని చెప్తారు. అయితే మనకి ఓంకారం అనేటటువంటి ఒక ఓంకారం విశేషమైనటువంటిది. ఆ ఓంకారంలో 3 అక్షరాలు ఉంటాయి. ఏమిటవి? అకారం, ఉకారము, మకారం. ఈ 3 అక్షరముల యొక్క కలయిక ఓంకారం కదా. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్తుంది వేదం. అంటే సాక్షాత్తు బ్రహ్మ అంటే పరాత్పరుడు ఓంకారం ద్వారా తెలియజేయబడతాడు. ఆ ఓంకారం అంతా కూడా వేదముల యొక్క సమస్త సారం ఓంకారంలో ఉంది అని తెలియజేస్తారు. అదేవిధంగా ఆ ఓంకారమే ఈ మన తిరుప్పావై సారం అంతా కూడా ఓంకారంలో ఉంది అని తెలియజేస్తారు. అలా అకార, ఉకార, మకారములలో అకారం మధ్యలో ఉండేటటువంటి ఉకారం. ఉకారం అంటే అమ్మ. అమ్మ మాతృస్వరూపిణి అండి. ఆ అమ్మనే ఇక్కడ యశోదాదేవి అని. ఏం చేస్తుందండి అమ్మ అంటే, అమ్మ తన సంతానాన్ని, తన భర్తని కూడా కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ యశోదాదేవి ఇటు పక్కన కృష్ణ పరమాత్మ, ఇటు పక్కన భర్త అయినటువంటి నందగోపుడు, వాళ్ళిద్దరినీ ఉంచుకొని మధ్యలో ఉంది. అంటే మాతృస్వరూపిణి అని తెలియజేస్తారు. అందుకనే శ్రీ అంటే శ్రీయతే అని అర్థం అండి. జీవుని చేత ఆశ్రయించబడి ఉంటుంది అని అర్థం. మరొక అర్థం ఏమిటి అంటే పరమాత్మను ఆశ్రయించుకొని ఉంటుంది. తాను ఎప్పుడూ పరమాత్మను విడిచిపెట్టకుండా ఉంటుంది. జీవుని చేత ఆశ్రయించబడుతుంది. మనం వెళ్ళి అమ్మను మొక్కాలి, అమ్మను నమస్కరించి అమ్మ నాకు ఇది కావాలంటే స్వామికి చెప్పి చేయిస్తుంది. లోకంలో అంతే కదా, మనకి ఏది కావాలన్నా ముందుగా వెళ్ళి అమ్మని అడుగుతాం. అమ్మ నాకు ఈ వస్తువు కావాలి, ఈ సంవత్సరం నాకు ఒక చంద్రహారం కావాలమ్మా అంటే, అరే మన అమ్మాయి చంద్రహారం అడిగిందండి చేసిద్దామని అమ్మ నాన్నగారికి చెప్పి మనకి చేయిస్తుంది. అలా ఏది కావాలన్నా మొట్టమొదలు అమ్మను ఆశ్రయిస్తాం మనం. అమ్మ ఏం చేస్తుంది, మనం ఆశ్రయించి ఏది కోరితే దాన్ని నెరవేర్చేటట్టు చేస్తుంది. అందుకని ఇక్కడ యశోదాదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అని తెలియజేస్తారు. అలా జీవుడికి పరమాత్మకి మధ్యవర్తిగా ఉంటుంది కనుకనే అమ్మని ఏమంటారు, పురుషకార స్వరూపిణి అంటారు, మధ్యవర్తిని అంటారు, ఘటకురాలు అని అంటారు. అలా ఇక్కడ యశోదాదేవిని తెలియజేస్తారు. యశస్సును కలిగించేటటువంటిది అని అర్థం యశోదాదేవి. అందుకే మనకు రామానుజులు దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్య అని ముందు అమ్మని ప్రార్థన చేసుకోమని తెలియజేస్తారు. అలా సీతమ్మను కూడా రామాయణంలో ఏమన్నారండి అంటే నారీణాం ఉత్తమ వధూహు అన్నారు. నారీ జనములలోకెల్లా ఉత్తమమైనటువంటి మహిళ ఎవరంటే సీతాదేవి అని చెప్పారండి. అలా మనం ఇవన్నీ గుర్తు చేసుకోవాలి ఈ పాశురము ద్వారా. అదేవిధంగా యశోదాదేవిని కులదీపం అని అన్నారు. మంత్రమే యశోద అండి. ఇక్కడ మంత్రం ఏమిటి అంటే మనకు ఓంకారము, ఆ తర్వాత దివ్యమైనటువంటి అష్టాక్షరి మంత్రం యొక్క సారమే ఈనాటి 17వ పాశురం అంబరమే. విశేషమైనటువంటి అర్థాలు కలిగి ఉన్నటువంటి పాశురాలండి ఇవన్నీ. దానిని మనకున్న సమయంలో చెప్పుకోగలుగుతున్నామంటే అవి అసలు ఒక పాశురం, ఈ 30 పాశురాలన్నీ కూడా అమ్మ చెప్పినటువంటి ఈ 30 పాటలు కూడా వేదానికి బీజము వంటివి అన్నారు. వేదం అనైతుక్కుం విత్తాగుం అని తెలియజేశారు కదా. అంటే వేదసారమంతా, ఉపనిషత్ సారమంతా మనం అంతా తెలుసుకోలేమని అందులో ముఖ్యమైన విషయాలను, ఉపయోగపడే విషయాలను ముఖ్యంగా చేసి రంగరించి మనకు అందించింది కదా అమ్మ 30 పాటలలో. చాలా స్వల్పము చేసి మహావృక్షం వలె ఉన్నటువంటి వేదరాశినంతా కూడా చిన్నగా 30 పాటలలో మనకు అందిస్తే మనమేం చేస్తున్నాము, ఆ 30 పాటలలో కూడా సమగ్రంగా ఉన్న ముఖ్యమైనటువంటి భావాన్ని మాత్రమే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ భాగవతోత్తములు, భక్తి సంపన్నులు కనుక వెంటనే గ్రహించే, వెంటనే విని ఆకలింపు చేసుకోగలుగుతున్నారు. ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. అయితే సముద్రం అంత అర్థం ఉంటుంది, ఒక్కొక్క పాశురానికి సముద్రం అంత భావం ఉంటుందండి. దానిని మనం క్రోడీకరించి స్వల్పంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన సమయానుకూలంగా. అయితే ఇక్కడ ఏమంటున్నారు, మంత్రమే యశోద, మంత్రో మాత గురు పిత అన్నారు. అంటే మంత్రమే తల్లి, గురువు గారు మనకు తండ్రి. భగవానుని గొప్పతనాన్ని చెప్పే మంత్రాలు ఎన్నో ఉన్నాయండి. భగవంతుని గురించి చెప్పే మంత్రాలు అనేకం ఉన్నాయి కదా. సర్వవ్యాపకుడు అని చెప్పేటటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి. అందులో 3 మంత్రాలు మాత్రం చాలా ముఖ్యమైనవిట. ఏమిటవి అంటే, ఒకటి విష్ణు షడక్షరి మంత్రం ఒకటి ఉంటుంది. ఆ తర్వాత వాసుదేవ ద్వాదశాక్షరి,
12 అక్షరములు కలిగినది. మరొకటి నారాయణాక్షరి అని. ఈ మూడు కూడా పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తున్నాయి. విశ్వం విష్ణుర్వ షట్కార. విష్ణు అంటేనే అంతటా వ్యాపించి ఉండువాడని అర్థమండి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని కదా వేదవాక్కు. అంతటా వ్యాపించి ఉండేటటువంటి తత్వమే శ్రీ మహావిష్ణువు. అందులో విష్ణు షడక్షరీ మంత్రం అంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరములు కలిగినటువంటి వాసుదేవ ద్వాదశాక్షరి అంటారు. ఓం విష్ణవే నమః షడక్షరి. ఈ మూడిట్లో కూడా అష్టాక్షరి దివ్య మంత్రమే విశేషమైనటువంటి ఫలముని ఇచ్చేటటువంటిది అని మళ్ళీ నిర్ణయించారు. ఆ అష్టాక్షరి మంత్రమే ఈనాటి పాశురము విశేషంగా తెలియజేస్తుంది. అష్టాక్షరి మంత్రాన్నే ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రమే వేద సారమంతా ఇమిడి ఉన్నది అని, దానినే మనకు ఆచార్యుల ద్వారా పంచ సంస్కారాలు పొందినప్పుడు మంత్రముగా మనకు అందిస్తారు. అదే మంత్రం, అదే మంత్రరాజం. దాన్ని నిరంతరము అనుసంధానం చేస్తుంటే ఏదంటే అది లభిస్తుందని చెప్పారు. ఇంత సులభమైన మంత్రం కనుకనే ఆనాడు రామానుజులు తిరుక్కోష్టియూరులో గోపురం ఎక్కి ప్రజలకందరికీ పంచిపెట్టారు ఆ మంత్రాన్ని. అటువంటి దివ్యమైన మంత్రం ఏమిస్తుందంటే ఏది కావాలని అడిగితే అది ఇస్తుంది. అడిగే వాళ్ళదే కొరత. ఆ మంత్రము ఇవ్వలేనిదంటూ ఏమీ ఉండదండి. ఏమండి ఈ లోకంలో ఉండే సకల సంపద ఇస్తుందా? ఇస్తుందండి. ఐహలౌకికం ఐశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికం కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి. ఈ లోకంలో ఉండే సంపద కావాలండి, వస్తుంది. లేదండి నాకు స్వర్గం కావాలి, స్వర్గాన్ని ఇస్తుంది. కైవల్యం కావాలండి, మన సంప్రదాయస్తులు ఎవరు కైవల్యం కోరుకోరటండి. ఎందుకంటే కైవల్యంలో తను ఒక్కడే ఉండాలి. ఈ జీవాత్మ అనంతరం వెళ్ళిపోయిన తర్వాత నాకు కైవల్యం కావాలంటే ఎవ్వరు ఉండని ప్రదేశంలో తాను ఒక్కడు ఉండి ఏం చేస్తాడండి? అందుకని కైవల్యం కోరుకోరు. మనం కోరుకునేది ఏమిటి అంటే పరమపదం లభిస్తుందా? లభిస్తుంది. భగవంతుడు నీవే కావాలి అన్నా కూడా భగవంతుడు వచ్చేస్తాడట మనతో. అమ్మ గోదమ్మ తల్లి చెప్పింది కదా, నాకు ఇంకేమీ అవసరం లేదు, ఈ లోకంలో ఉండే సకల సంపద అవసరం లేదు, హే కృష్ణ పరమాత్మ నీవే కావాలి అని కోరుకుంటే ఇచ్చాడు కదా. రంగనాథుని కోరుకుంటోంది అని సరే వచ్చేసి అన్నాడు శ్రీరంగం. అలా మనము కోరుకోవలసినటువంటి కోరికలు కూడా మనకు తెలియదట. ఈ జీవుడిగా మనం మానవ జన్మ లభించి ఇక్కడ జీవిస్తున్నందుకు ఇవన్నీ తెలుసుకొని ఆచరించండి అని చెప్పడానికే మనకు ఒక ఉత్తమ ఆచార్యులను లభింపజేసి, ఆచార్యులు చెప్పేటటువంటి విషయాన్ని శ్రవణం చేయండి, వినండి అంటే మనం ఎంతవరకు వింటున్నాం, విన్నదానిని ఎంతవరకు ఆకళింపు చేసుకుంటున్నాం, ఆకళింపు చేసుకున్న దాన్ని ఎంతవరకు మన దినచర్యలో పాటించగలుగుతున్నాం, ఇవి మనము చూసుకోగలగాలి. అయితే ఈరోజు యశోద అష్టాక్షరి మంత్రమైనటువంటి ఓం నమో నారాయణలో దివ్యమైనటువంటి ఆ భావనంతా ఉండేటటువంటి విషయాన్ని ఈరోజు తెలియజేస్తున్నారు. భగవంతుని కొడుకుగా పొందినటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారండి. ఎవరు? కౌసల్యాదేవి ఆనాడు రామచంద్రుని కుమారుడిగా పొందింది. తర్వాత దేవకీదేవి శ్రీకృష్ణ పరమాత్మను పొందింది. తర్వాత యశోదాదేవి కూడా పొందింది. ఈ ముగ్గురు తల్లులు చాలా గొప్పవాళ్ళు. ఆ ముగ్గురిలో కూడా గొప్పనైనటువంటి తల్లి ఎవరంటే యశోదాదేవి చాలా గొప్పదట. ఎందుకండి అంత గొప్పది అని అంటే, ఎక్కువ రోజులు పిల్లవాడి యొక్క చేష్టలను చూస్తూ ఉండగలిగింది, కోప్పడగలిగింది, కొట్టగలిగింది. కృష్ణుడిని యశోదాదేవి కట్టగలిగిందండి. రోటికి కట్టేసిందా, బంధించగలిగింది. ఎవరికన్నా సాధ్యమైందా? అలా రామచంద్రస్వామి తర్వాత చాలా కాలం అరణ్యాలలో ఉండిపోయాడు, 14 సంవత్సరాలు. తల్లి బాధపడింది. దేవకీదేవికి జన్మించాడు కానీ ఏ అచ్చట ముచ్చట ఆనందం ఏదీ లేదు. జన్మించాడు, వెంటనే రేపలకి వెళ్ళిపోయాడు. పిల్లవాడు పుట్టగానే చేసేటటువంటి ఆనంద ఉత్సవం ఏమైనా జరుపుకుందా దేవకి వసుదేవులు? ఏది జరుపుకోలేదు. కానీ ఇక్కడ రేపలలో మాత్రం యశోదాదేవికి పిల్లవాడు పుట్టాడు అనగానే, చిన్న శిశువు జన్మించినట, చూచివత్తమురండు సుధతులారా అంటూ అందరూ వచ్చి చూశారండి. అందరికీ ఇచ్చారు. పిల్లవాడు పుట్టగానే అందరి చేతిలో ఇస్తారు. అందరి ఆశీస్సులు లభించాయి. ఇక్కడ నందుడు ఏం చేశాడంటే, మా కుమారుడు జన్మించాడండి అని కొన్ని వేల గోవులను దానం చేశాడు, కొంత బంగారం దానం చేసుకున్నాడు, అనేకము దానం చేసుకున్నాడటండి బ్రాహ్మణోత్తములకు అందరికీ కూడా. గోదానం, భూదానం, సువర్ణదానం, ఇలా అన్ని దానాలు చేసుకున్నాడు. అందుకనే ఇక్కడ దానము చేసుకున్నటువంటి నందగోపాలుడా అని మేలుకొలుపుతూ ఉన్నారు. దానం చేసుకున్నటువంటి వాడు ఎప్పుడంటే కృష్ణ పరమాత్మ జన్మించిన వెంటనే అన్ని దానం చేసుకున్నాడని. ఎవరైనా చేసుకుంటారండి, పిల్లవాడు పుట్టాడు అనగానే సంతోషంతో మధుర పదార్థాలు అవి ఇవన్నీ పంచుకుంటాం కదా అంటే, అలా కాదు, అంతకంటే ఎక్కువ సంతోషపడి దానం చేసుకోగలిగిన వాడు నందగోపాలుడు. ఇలా
నందగోపుడిని ఆ తర్వాత యశోదాదేవిని మేలుకొల్పారు మనవాళ్ళు. ఆ తర్వాత యశోదాదేవి ఏం చేసిందంటే కృష్ణ పరమాత్మను నందగోపుడి దగ్గర తండ్రి దగ్గర భయపడుతూ చేతులు కట్టుకొని ఉండేవాడండి. కానీ యశోదమ్మ దగ్గర బాలసింహం వలె కిషోరము వలె అల్లరి చేసేవాడు కదా. యశోదాదేవి కూడా అందరినీ ఎవరైనా వచ్చి మా పిల్లవాడు అల్లరి చేశాడన్నా కూడా అసలు ఒప్పుకునేది కాదు. వాళ్ళ ముందు ఏదో కృష్ణ కన్నయ్య అలా అల్లరి చేయొచ్చా, తప్పు కాదు, వాళ్ళ ఇంట్లో వెన్నా మిగడ తినొచ్చా అని మందలించేది, అంతే. తర్వాత ఊరుకునేది. అలా కృష్ణ పరమాత్మని చూసి వాళ్ళు చివరికి అందరూ వచ్చేసి అమ్మ నీవే ఉండి ఈ ఊరిలో ఇంకా మేము ఉండంలే, నువ్వు నీ కుమారుడే ఉండండి అని, ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మననివ్వడమ్మా పోయేదం ఎక్కడికైనాను మా ఎన్నుల సురభులానా మంజులవాణి అన్నారు. అంటే మా గోవుల మీద ఒట్టేసి చెప్తున్నామమ్మ, ఇంకా మేము ఉండలేము, మేము విసిగిపోయాము మీకు కుమారుడి వల్ల చేష్టల వల్ల అని అంటే, అయ్యో పక్కింటికి కూడా దారి తెలియదమ్మా మా పిల్లవాడికి, అన్యమెరుగడు తనయంత నాడుచుండు, రామలారా మనోభిరామలారా సుదతులారా అంటూ అయ్యో పక్కింటికి కూడా దారి తెలియడు, నిందసేయందగునే, అటువంటి చిన్న బాలకుని నిందసేయందగునే అంటుంది. అటువంటి అలా ఉన్నటువంటి పరమాత్మను అందరూ రోజు వచ్చి అంటూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మ చివరికి ఏం చేసింది, కట్టేసిందండి. రోటికి కట్టి వేసింది తల్లి. అటువంటి సౌలభ్యాన్ని కూడా ఇచ్చాడు. ఎలా ఇవ్వగలిగాడు? కృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవత్ తత్వం కదా. ఆ తత్వం దేనికి కట్టుబడి ఉంటుంది చెప్పుకున్నాం. యశోదాదేవి ఎవరు? మంత్రం. అందుకని మంత్రానికి కట్టుబడ్డాడు. మంత్రానికి కట్టుబడి ఉండేవాడు పరమాత్మ. అందుకని యశోదాదేవి చేత కట్టించబడ్డాడు. అలా రోటికి కట్టివేసింది. ఇది అద్భుతం. అయితే ఆచార్యుని మంత్రమును మేల్కొల్పారు. ఇప్పుడు యశోదాదేవి మేల్కొనింది. ఆ తర్వాత నందగోపుడు మేల్కొన్నాడు. వాళ్ళిద్దరి తర్వాత ఎవరిని మేల్కొల్పాలి? మంత్రార్థాన్ని మేల్కొల్పుతున్నారు. మంత్రార్థం అంటే ఎవరు? సాక్షాత్తు కృష్ణ పరమాత్మను మేల్కొల్పుతున్నారు. ఏమని మేల్కొల్పుతున్నారు? అంబర మూడ రుత్తోంగి ఉలహళంద ఉంబర్ కోమానేయుడంగాది జిందిరాయ్. అంబర మూడ రుత్తోంగి, తండ్రి నీవు ఇక్కడికి విచ్చేసి 3 అడుగుల నేలను దానముగా స్వీకరించి అంత పెరిగి ఆకాశమంతా ఎత్తు పెరిగినటువంటి వాడు కదా. పాదం ఒకటి ఆకాశానికి వెళ్ళింది. ఇప్పుడు ఒక పెద్ద వస్తువు ఉంది, ఒక చిన్న పెట్టెలో పెట్టారు. ఏమవుతుంది? పెట్టి మూత గట్టిగా పెట్టేశారు. అప్పుడు ఏమవుతుంది? ఆ పెట్టె పైభాగం అంతా పగుళ్ళు వస్తుంది కదా. అదేవిధంగా ఆకాశం అంతా కూడా పగిలిపోయింది. అంత ఎత్తు పెరిగాడు స్వామి. అటువంటి అంబర మూడరుత్తోంగి ఉళహళంద పెరుమాళ్ళు అంటారు. అందుకని అలా పెరిగినటువంటి స్వామి నీవు ఆకాశంలోనికి ఒక పాదము, ఆ తర్వాత గంగాదేవిని మనకు అందించాడు. శ్రేష్టమైనటువంటి గంగా నదిని మనకు అందించినటువంటి స్వామి. ఆ స్వామి నీవు అంత ఎత్తు పెరిగి నీ పాదంతో లోకాలను కొలిసినటువంటి ఓ నిత్య సూర్యనాయక నీవు మేల్కొనుము అని ప్రార్థిస్తున్నారు. సరే, అయినా పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు కదలడం లేదు, మెదలడం లేదు. ఎందుకండి అంటే వీళ్ళు ఆలోచించారు. యశోదాదేవి తర్వాత ఒక పాదం కనిపించింది. ఆ పాదానికేమో శంఖు చక్రముల యొక్క గుర్తులన్నీ ఉంటాయండి పరమాత్మ యొక్క పాదానికి. ఆ పాదం దర్శించి ఓ కృష్ణుడే కదా అని మేల్కొల్పారు. కానీ కృష్ణ పరమాత్మ కదలలేదు, మెదలేదు. అప్పుడు అనుకున్నారు మన వాళ్ళు, అరే మనం క్రమం తప్పాం. ఎందుకంటే అన్నగారిని మేల్కొల్పకుండా తమ్ముడిని మేల్కొల్పితే మేల్కొంటాడా? మేల్కొనడు అని పక్కన చూస్తే బంగారు కడియముతో పాదం కనిపించిందండి. బంగారు కడియంతో ఉన్నాడు బలరాముడు. బలరాముడు ఎవరండి అంటే దేవకీదేవికి 6వ సంతానంగా జన్మించినవాడు బలరాముడు. 6వ సంతానం కాదు, 7వ సంతానంగా. 6 పిల్లలు కూడా కంసుడి వల్ల అందరూ మరణించారు. 7వ సంతానంగా బలరాముడు గర్భంలో ఉంటే అప్పుడు వెంటనే బలరాముడిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి రోహిణీదేవి గర్భంలోకి ప్రవేశింపజేశారు ఆనాడు. అందుకని పుట్టిన పిల్లలందరూ మరణిస్తూ ఉంటే ఏమనుకుంటారు? నాగదోషం అండి అంటారు. సంతానం కలగకపోయినా నాగదోషం అని అంటారండి. అందువలన ఈ వచ్చినటువంటి 7వ సంతానం ఎవరు అంటే సాక్షాత్తు ఆదిశేషుల వారు వచ్చి ఇక్కడ దేవకీదేవి గర్భంలో ఉండి కొన్ని రోజుల తర్వాత రేవతీదేవి గర్భంలోకి వెళ్ళాడనమాట. అలా జన్మించినటువంటి వాడికి పుత్ర సంతానం పోతుంటే మిగిలిన వాడు కదా అని నా బంగారు కడియాన్ని ఒకదాన్ని ధరింపజేశారు. అందుకని ఆ బంగారు కడియము చూసి నా బలరాముడిని మేల్కొలుపుతూ ఉన్నారు. శంపొర్ కళడి బల్వా
శంబర్ కల్లడడి చెల్వా బలదేవా ఉంబియున్నీయు మురంగేలో రెంబావాయి అని ఎర్రని బంగారు కడియము కలిగి ఉన్నటువంటి పాదమునకు ఎర్రని బంగారు కడియమును దాల్చినటువంటి ఓ ఐశ్వర్యవంతుడా బలరామ, నీవు మీ తమ్ముడు ఇద్దరూ మేల్కొనండి అని. రామావతారంలో కూడా స్వామికి లక్ష్మణ స్వామిగా ఆదిశేషుల వారే ఇచ్చేశారండి. ఆదిశేషుడు రామావతారంలో లక్ష్మణస్వామి. ఆ లక్ష్మణస్వామి ఏం చేశాడు? ఆదిశేషు అంటేనే పరమాత్మకి ఎల్లప్పుడూ పాన్పుగా సకల కైంకర్యాన్ని చేసుకోవడం చాలా ఇష్టం అండి ఆదిశేషుడికి. అలా పర్యంకముగా ఉంటాడు, ఆసనముగా ఉంటాడు, తర్వాత ఛత్రములాగా ఉంటాడు. అన్ని విధాల సకల విధ కైంకర్యము చేసుకోవాలనేటటువంటి ఆతృత కలిగినటువంటి వాడు ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడే లక్ష్మణుడిగా విచ్చేశాడు. శ్రీమద్ రామాయణంలో రామచంద్రస్వామి అరణ్యానికి వెళుతుంటే నేను కూడా వస్తాను, ఒక్క నిమిషము కూడా నీవు లేకుండా ఉండలేను అని వెంట వెళ్ళినటువంటి వాడు లక్ష్మణస్వామి. అందుకనే శ్రీరామాయణంలో లక్ష్మణస్వామిని ఏమని చెప్తారు? ఒక చోట వాల్మీకి రామానుజ అని కూడా అంటారు. రామానుజ అంటే ఎవరు? రామస్య అనుజ రామానుజ, రామచంద్రుడి యొక్క తమ్ముడు అని అర్థం. అగ్రజ అంటే అన్నయ్య, అనుజ అంటే తమ్ముడు. రామానుజ అని కీర్తించబడ్డాడు. ఆ ఆదిశేషుడే మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ రామచంద్రస్వామి అప్పుడు అనుకున్నాడట, అరే నా వెంట 14 సంవత్సరాలు అరణ్యానికి వచ్చి ఇల్లు భార్యను వదిలేసి నా వెంట వచ్చి ఇంత సేవ చేశాడే, నేను ఎలా అతని యొక్క రుణాన్ని తీర్చుకోగలను అనుకున్నాడట రామచంద్రస్వామి. అనుకొని తర్వాత అవతారమైనటువంటి కృష్ణావతారంలో ఆ ఆదిశేషుడే అన్నగా ఉండి తాను తమ్ముడై ఉండేటట్టు. ఇప్పుడు కృష్ణస్వామి అనుజుడయ్యాడు, బలరాముడు ఆదిశేష అంశ, ఆదిశేషుడే వచ్చాడు కనుక అన్నయ్యగా ఉన్నాడట. అందుకని అన్న మాట జవదాటలేదు, అన్న చెప్పినట్టుగా నడుచుకున్నాడు. పెద్దల యొక్క మాటను జవదాటకుండా నడుచుకునేటటువంటి స్థితిని పొందాడు కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ. వైకుంఠంలో ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని ఇక్కడ పొందలేదు, పారతంత్ర్యాన్ని పొందినటువంటి వాడు. అందుకే తల్లిదండ్రుల మాట విన్నాడు, అన్న మాట విన్నాడు. అందుకని అన్నగారిని లేపకుండా తాను ఎలా ముందు లేస్తాడు? అందుకని నిద్ర మేల్కొనలేదు. మరి ఆ రామానుజులు ఆదిశేషుడే ఇప్పుడు బలరాముడిగా విచ్చేశాడు కదా. ఆ తర్వాత ఆ బలరాముడు తర్వాత ఆ ఆదిశేష అంశ మనకు ఈ కలియుగంలో భగవద్ రామానుజులుగా విచ్చేశారు. భగవద్ రామానుజులు కూడా ఆదిశేష అంశ. ఆదౌ జగదాధారశేష అని మనం భజన చెప్పుకుంటాం. అలా భగవద్ రామానుజులు ఇప్పుడు మనకు ఆదిశేష అంశగా విచ్చేసి మనం ఇప్పుడు ఆచరిస్తున్నటువంటి మన భక్తి మార్గాన్ని, మన యొక్క ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన శ్రీ వైష్ణవ సత్సాంప్రదాయాన్ని, శ్రీ సాంప్రదాయాన్ని ఈ లోకంలో ఇప్పటి వరకు నెలకొని ఉండేటట్టుగా చేసినటువంటి మహానుభావుడు అనమాట. అతడే అంతకుముందు బలరాముడు, అంతకుముందు రామావతారంలో లక్ష్మణస్వామి. అటువంటి విశేషమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ బలరాముడిని కూడా నిద్ర మేల్కొల్పారు. అయితే భగవద్భక్తుల ద్వారా భగవంతుని ఆశ్రయించాలని తెలిపాలి. భగవద్భక్తులు ఏం చేస్తారు? భగవంతుని ఆశ్రయించేటప్పుడు ముందుగా అమ్మవారిని ఆశ్రయించి ఆ తర్వాత పరమాత్మను ఆశ్రయించాలని చెప్తారు. అలా వెళ్ళి క్రమం తప్పకుండా వెళ్ళి ఆశ్రయించినటువంటి వాళ్ళు లాభాన్ని పొందారు. ఎవరండి వాళ్ళు అంటే గుహుడు, విభీషణుడు మొదలైనటువంటి వాళ్ళు, సుగ్రీవుడు, వీళ్ళందరూ. కానీ అమ్మ చెంతకు వెళ్లకుండా నేరుగా స్వామి చెంతకు వెళితే అపాయం పొందారు. వాళ్ళెవరు అంటే శూర్పణఖ అండి. శూర్పణఖ ముందుగా అమ్మ దగ్గరికి వెళ్ళలేదు, స్వామి చెంతకు వెళ్ళిపోయింది. ఏమైంది? ముక్కు చెవులను నష్టపోయింది. అది కాదు క్రమము అని మనకు అమ్మ గోదాదేవి ఇది క్రమము, ఇలా వెళ్ళండి అని తెలియజేస్తారు ఈ పాశ్రము ద్వారా. క్రమం తప్పకుండా నడవాలి, క్రమాన్ని మర్చిపోతే శూర్పణఖలాగా అవుతారని. ఇటువంటి విశేషాలు అధికముగా కలిగినటువంటి పాశురమే ఈనాటి పాశురం, అంబరమే తన్నీరే అనేటటువంటి పాశురం. అయితే పరమాత్మ ఎవ్వరి వాక్కుకి మనస్సుకి కూడా అందనటువంటి వాడు కదండి. తైత్తరీయ ఉపనిషత్తు ఏం తెలియజేస్తుందంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. వాక్కుకి మనస్సుకి అందనటువంటి స్వామి, శ్రీవైకుంఠములో ఉన్నటువంటి స్వామి, వేదమంతా కూడా నిర్వచనం చెప్పినటువంటి స్వామి,
వేదమంతా కూడా స్వామినే కొలిచింది కదా. అటువంటి స్వామి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉండేటటువంటి స్వామి ఈరోజు మన చెంతకు విచ్చేసి గోకులంలో ఉండి మేము ఆచరిస్తాము అన్నటువంటి ఒక వర్షాని కోసమని పెద్దలు పంపించినటువంటి ఒక వ్రతం, ధనుర్మాస వ్రతం, శ్రీవ్రతం అనేటటువంటి వ్రతాన్ని, తిరుప్పావై వ్రతాన్ని ఆచరించడానికి కావలసినటువంటి సంభారాలను ఇస్తామన్నటువంటి స్వామి చెంతకు విచ్చేసాము కనుక ఏ బలరామచంద్ర మీరు బలరామ మేల్కొనవలసింది అంటూ, తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మేలుకోవలసింది అంటూ ముందుగా నందగోపుడిని యశోదాదేవిని కూడా మేల్కొల్పి వీళ్ళనందరినీ కూడా మేల్కొల్పారు, నలుగురిని. విశేషమైనటువంటి పాశురం. అయితే కృష్ణ అప్పుడు బలరాముడు మేల్కొని చెప్పాడట, అయ్యో మీరు పొరపడుతున్నారు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ కృష్ణుడు ఇక్కడ లేడు, నీలాదేవి మందిరంలో ఉన్నాడు అని చెప్పాడట బలరాముడు. చెప్తే రేపు నీలాదేవిని అంటే నప్పిన్న పిరాట్టిని మేల్కొలుపుతారు మనవాళ్ళు. రేపటి పాశురం యొక్క విశేషాన్ని రేపు తెలియజేసుకుందాం. ఈనాడు ఇవాళటి పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసి తర్వాత కార్యక్రమంలోనికి వెళదాం. మనకు అమ్మ చెప్పినటువంటి విషయాలన్నీ గ్రహిద్దాం, గ్రహించిన దానిని విన్నటువంటి దానిని మననం చేద్దాం, మననం చేసిన దానిని మన దైనందిన కార్యక్రమంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం. పాశురాన్ని అనుసంధానం చేసి తర్వాత కార్యక్రమంలోనికి వెళదాం. అంబరమే తన్నీరే షోరే అరుం శయ్యం ఎంబెరుమాన్ నందగోపాలాయ జిందిరాయ్ கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அருவுராய் அம்பரமூடருத்தோங்கியுலகளந்தா உம்பர்கோமானே உறங்காதெழுந்திராய் செம்பற்களடடி செல்வா பலதேவா உம்பியுன்னீயுமுரங்கேலோரெம்பாவாய் கர்க்கடே பூர்வபல்குண்யாம் துளசி கானனோத்பவாம் பாண்ட்யே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயண.